మనం ఊరెళ్లాలంటే బస్ కోసం బస్ స్టాండ్ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఇకపై మన ఏరియాకే బస్ వస్తుంది, మన దగ్గరకు వచ్చి తీసుకువెళ్తుంది. ఆర్టీసీ చేపట్టబోయే కొత్త ప్రయోగానికి మినీ బస్సులు సిద్ధమయ్యాయి. దీపావళి నుంచి మినీ ఏసీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ప్రయాణికుల దగ్గరికే బస్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని సర్వేలు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వజ్ర పేరుతో దీపావళి నుంచి మినీ ఏసీ బస్సుల్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆర్టీసీ. మొదటి విడతగా హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు నిజామాబాద్ రూట్లలో నడిచేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ టు వరంగల్ కు 300 రూపాయలు, హైదరాబాద్ టు నిజామాబాద్ కు 350 రూపాయలు రేటు ఫిక్స్ చేశారు. దీపావళి నుంచి ప్రారంభించే వజ్ర సర్వీస్ కు మొదటిగా 50 బస్సుల్ని, తర్వాత మరో 50 బస్సుల్ని నడిపిస్తున్నామంటున్నారు అధికారులు. ఈ సర్వీస్లో బస్సులో టికెట్ ఇవ్వరని, టికెట్ల కోసం www.tsrtconline.in వెబ్సైట్, బస్టాండ్లు, ఆర్టీసీ వ్యాలెట్, M-వ్యాలెట్ తో టికెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందిస్తున్నారు. గ్రూప్ బుకింగ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా అందజేస్తామంటున్నారు. ఇది సక్సెస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో మరో 136 నాన్ ఏసీ బస్సుల్ని ప్రవేశపెడతామంటున్నారు. ఇన్ని పాయింట్స్ లో మనం ఇస్తున్నాం కనుక ఏ పాయింట్ కన్వీనియంట్ ఉంటే ఆ పాయింట్ ఇంటికి దగ్గరగా దిగి ప్రయాణికులు కాలినడకనే ఇంటికి వెళ్ళే విధంగా చాలా డ్రాపింగ్ పాయింట్స్, పికప్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో సాధారణంగా టికెట్ కొనడం కుదరదు, ఎందుకంటే దీంట్లో సింగిల్ డ్రైవర్ వస్తారు, కండక్టర్ ఉండరు. డ్రైవర్ కూడా చాలా ఎనర్జెటిక్, ఎఫిషియెంట్ డ్రైవర్స్ను సెలెక్ట్ చేసి ట్రైన్ చేస్తున్నారు. హైదరాబాద్ టు వరంగల్ కు 4 రూట్లు ఏర్పాటు చేశారు. 1వ రూట్లోని బస్సులు సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్ క్రాస్ రోడ్, ఉప్పల్ క్రాస్ రోడ్ మీదుగా వరంగల్ చేరుకుంటాయి. 2వ రూట్లో వెళ్లే బస్సులు మెహదీపట్నం, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అంబర్పేట్, ఉప్పల్ క్రాస్ రోడ్ మీదుగా వరంగల్ కు చేరుకుంటాయి. రూట్ నెంబర్ 3లో నడిచే బస్సులు కేపీహెచ్బి, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ వెడతాయి. రూట్ నెంబర్ 4లోని బస్సులు ఏఎస్ రావు నగర్, ఈఎస్ఐఎల్, హబ్సీగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్డు చేరుకుని వరంగల్ వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రూట్లలో హైదరాబాద్ లో 100 బోర్డింగ్ పాయింట్లు, వరంగల్లో 46 డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు 3 రూట్లు ఏర్పాటు చేశారు. 1వ రూట్లోని బస్సులు వరంగల్, బిఎస్ కాశీబుగ్గ, హన్మకొండ, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 2లో నడిచే బస్సులు పోచమ్మ మైదాన్, వరంగల్ చౌరస్తా, బస్ స్టేషన్, హంటర్ రోడ్, జులివాడ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు కిషన్పుర, భీమారం, గోపాలపురం, వాడేపల్లి చర్చ్, ఎక్సైజ్ కాలనీ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ కు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. హైదరాబాద్ టు నిజామాబాద్ కు 3 రూట్లు ఏర్పాటు చేశారు. 1వ రూట్లో వెళ్లే బస్సులు ఎల్బీ నగర్, కొత్తపేట్, నాగోల్ క్రాస్ రోడ్, తార్నాక, సంగీత్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ చేరుకుంటాయి. 2వ రూట్లో వెళ్లే బస్సులు కేపీహెచ్బి, బాలానగర్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళతాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు మెహదీపట్నం, ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, బాలానగర్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ కు చేరుకుంటాయి. ఇక నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు కూడా 3 రూట్లు ఏర్పాటు చేశారు అధికారులు. 1వ రూట్లో నడిచే బస్సులు ఆర్టీఓ కార్యాలయం, నాగారం, ఓల్డ్ బస్ స్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 2లోని బస్సులు అర్సపల్లి, పిఎల్డి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ వస్తాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు ముబారక్ నగర్, కంటేశ్వర్, సుభాష్ నగర్, న్యూ వినాయక్ నగర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి.
ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి రెగ్యులర్ బస్సులు ఉండటంతో ఈ బస్సులు అటువైపు వెళ్లే అంటున్నారు అధికారులు. కొత్తగా చేపడుతున్న ఈ ప్రణాళికతో ఆర్టీసీకి లాభాల సిరులు కురుస్తాయని చెబుతున్నారు.